100% నువ్వు కళ్యాణి లవ్ చేస్తున్నావు, డౌట్ లేదు. ఎలా చెప్పగలవు? నిన్ను లవ్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకుంది కదా. అంతేకాదు, నువ్వు ఎవరిని లవ్ చేయలేదు కాబట్టి ఎవరిని కేర్ చేయలేదు. కానీ ఇప్పుడు కళ్యాణి బాధపడిందని గిల్టీగా ఫీల్ అవుతున్నావు, వరీ అవుతున్నావు. అయితే ఒకరి గురించి వరీ అవుతున్నావంటే, ఆ మనిషి గురించే పదే పదే ఆలోచిస్తున్నావంటే ఆ మనిషిని ఇష్టపడుతున్నావని అర్థం. అదంతా నాకు తెలియదు. కళ్యాణి చనిపోకూడదు, తనని ఎలాగైనా బతికించుకోవాలి. కానీ చనిపోతుందని తెలిసినా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేని హెల్ప్లెస్ కండిషన్. నీకు సలహా చెప్పనా? నాకు సలహా చెప్పాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండగా కళ్యాణి విషయం నాతోనే ఎందుకు చెప్పా? నన్ను లవ్ చేయకపోయినా నీకు తెలియకుండానే నన్ను ఫ్రెండ్లా అంగీకరించావు. అందుకే నీ పర్సనల్ విషయాలు నాతో చెప్పావు, అవునా? నీకోసారి చెప్పాను, గుర్తుందా? ఇలాంటి సమయాల్లోనే తను నష్టపోయినా తన భర్త సంతోషం కోసం పెళ్ళాం మాత్రమే సరైన సలహా ఇవ్వగలదని. కంగారు పడుకు, పెళ్ళాన్ని కాకపోయినా ఒక మంచి ఫ్రెండ్ గా సరైన సలహా ఇస్తాను. నువ్వే సలహా ఇచ్చినా కళ్యాణికి ఆపరేషన్ చేసి బతికించగల డాక్టర్ లేడు కదా. ఎక్కడ లేడు? ఇండియాలో లేడు, లేకపోతే అమెరికాలో లేడు. ప్రపంచంలో 2 దేశాలు, ఇంకా చాలా దేశాలున్నాయి. ఇంగ్లీష్ వచ్చు కాబట్టి వైద్యం అనగానే అమెరికా పరిగెడతాం. నేను ట్రాన్స్క్రిప్ట్ అని కాబట్టి అనేక దేశాల డాక్టర్స్ నాకు బాగా తెలుసు. అసలు కళ్యాణికి ఆపరేషన్ చేసి బతికించగల డాక్టర్ ఏదో ఒక దేశంలో ఉండే ఉంటాడు. ట్రై చేద్దాం. జర్మనీలో ఒక డాక్టర్ ఇలాంటి సిమిలర్ కేసు హ్యాండిల్ చేసి సక్సెస్ అయ్యారట. గుడ్. జర్మనీలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వెంటనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందాం. ఓకే. మీన్ డాక్టర్ డీటెయిల్స్ అని ప్రింట్ అవుట్ కమ్ ఆన్ ఫాస్ట్. వచ్చే మాఘమాసంలో 16వ తేదీన ముహూర్తం పెట్టించాను. అంచేత ఆ డేట్ కు నువ్వు కళ్యాణ మండపం బుక్ చేయి. అలాగే సార్. సార్, మీ కాబోయే అల్లుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నట్టు తెలిసింది. అవును, నిజమే. అయితే ఎందుకు తిరుగుతున్నాడో నాకు తెలుసు, మా అల్లుడికి తెలుసు, ఆ అమ్మాయి తెలుసు, మా అమ్మాయి తెలుసు. మధ్యలో నీకు తెలియాల్సిన అవసరం లేదు. లేదా? లేదు. 16వ తేదీన కళ్యాణ మండపం బుక్ చేయి. వెళ్ళిపో. అమంతా ఏమిటి సెలవు? పెళ్లికి కావలసిన చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేశాను. 16వ తేదీన ముహూర్తం పెట్టించాను. అదేమిటి, పెళ్ళంటే ఆనందించాల్సింది పోయి ఆశ్చర్యపోతావేంటి? చూడు, భోజనాలు క్యాటరింగ్ ఇవ్వడం నాకు సుతరాము ఇష్టం లేదు. నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఎందుకులేండి మధ్యలో. అదే కరెక్టే. పెన్ను పేపర్ తీసుకో. పెళ్లికి కావాల్సిన సరుకులు లిస్టు చెప్తాను, రాయ్. నేను ఆ పని చేయలేను. నార్మల్, లిస్టు రాయడం కూడా పెద్ద పనా? వెళ్ళు. అరే, ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? వెళ్ళు. మంచి సమయానికి వచ్చారు. పెళ్లి 16వ తేదీని నిర్ణయించాను. పెళ్లికి కావాల్సిన సరుకులు లిస్టు చెప్తాను, మధ్యలో ఏదైనా మర్చిపోతే గుర్తు చేయండి. తెచ్చావా? ప్రశాంతంగా కూర్చోండి, రాయ్. మీరు కూడా సహకరించండి. బియ్యం, సోనా మసూరి 2 బస్తాలు. దారుణం ఏంటి? ఆ మాత్రం అవసరం పడుతుంది, నువ్వు రాయ్. కందిపప్పు 1/2 బస్తా. అన్యాయం. అన్యాయం ఏంటి? కందిపప్పు ధరలు అన్యాయంగా పెరిగిపోతున్నాయా? మినపప్పు 1/2 బస్తా. దుర్మార్గమా? అవును, మీరేంటి అసందర్భంగా పిచ్చి పిచ్చి పదప్రయోగాలు చేస్తున్నారు? నువ్వు రాయ్. శనగపప్పు 1/2 బస్తా, పెసరపప్పు 1/2 బస్తా, పంచదార 2 బస్తాలు, మంచినీళ్ళు 25 కేజీలు, డాల్డా 2 డబ్బాలు, నెయ్యి 2 డబ్బాలు, జీడిపప్పు 10 కేజీలు, బాదం పప్పు 5 కేజీలు, సాయి పెసరపప్పు 10 కేజీలు, మిరియాలు 10 కేజీలు, జీలకర్ర 2 కేజీలు, ఆవాలు 2 కేజీలు, బెల్లం 15 కేజీలు. ఇవాళ నా చేతిలోని చావు మూడింది. ఎన్ని 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 భరించాను నేను. చివరికి పెళ్లికి కావాల్సిన లిస్టు కూడా నా చేత రాయిస్తావా? నిన్ను ఏమిటి ఇంత సడన్ గా నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. ఈ ఇంట్లో మొదట్లో అథారిటీ కూడా నాదే. అది భరించలేక బావిలో దూకి చస్తానని బెదిరించారీనా. మొగుడు పోతే ఉన్న మాంగళ్యం పుట్టుక్కున తెగిపోతుందేమోనన్న భయానికి ఇంతకాలం అణిగి మణిగి ఉన్నాను. ఏరా మొగుడా, పెళ్ళావంటే నీకు పనికి మాలిందనుకుంటున్నావురా? అదెంత పవర్ఫుల్ చూపిస్తాన్రా. బావిలో దూకుతావా? బావిలో
మాంగళ్యం ఎటు తెగిపోతుంది. ఇక నువ్వు ఉంటే ఏమిటి ఊడితే ఏమిటి? రారా దుగుదు గాని రారా నీ అబ్బ రారా. అయ్యో అసలు నీ కోపానికి కారణం ఏంటి? సిగ్గు లేకుండా రెండో పెళ్లి చేసుకుంటూ ఇంకా కారణం ఏమిటని అడుగుతున్నావా? అయ్యో పెళ్లి నాకు కాదే మన అమ్మాయికి నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పానే. ఏమిటి పెళ్లి మన అమ్మాయికా? రిసీవ్ చేసుకోవడానికి వస్తా. బాగున్నావా? బాగున్నాను రా. తను శిరీష రైట్? హాయ్. హాయ్, ఎలా తెలుసు? హేరా ప్రేమ దోమ నాన్సెన్స్ అనేవాడి మొత్తానికి లవ్ లో పడ్డావు. రే అది సరే గానీ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నావా? తీసుకున్నాను. రిపోర్ట్స్ చూసి చెప్తా ఉన్నారు. ఆయన ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకుంటే కళ్యాణి బ్రతికినట్టే. షీఈ్ వెరీ లక్కీ. థ్యాంక్స్ రా. గుడ్ మార్నింగ్ సార్. So bitte, bleiben Sie sitzen. Ich habe mir die Krankengeschichte angesehen. Ich werde die Operation durchführen. రిపోర్ట్స్ అన్ని చూసారట. ఆపరేషన్ చేస్తానంటున్నారు. డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో కనుక్కోరా. When can Sie die Operation durchführen? Wir müssen die Operation durchführen, bevor die Patientin das Bewusstsein vollständig verliert. Falls sie bewusstlos wird, lassen Sie sie sofort in ein indisches Krankenhaus einliefern und rufen Sie mich sofort an. ఏరా కళ్యాణికి ముందుగా స్పర్శ జ్ఞానం పోతుందట. స్పర్శ జ్ఞానం పూర్తిగా పోయేలోపే ఆపరేషన్ చేయాలట. స్పర్శ పోగానే ఇండియాలోనే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వెంటనే చార్టెడ్ ఫ్లైట్ లో బయలుదేరి వస్తానంటున్నారు. రిపోర్ట్ స్టడీ చేయడానికి ఇక్కడే ఉంచమంటున్నారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. Bitte. థ్యాంక్స్ లాట్. Gern geschehen. thank you. ఈ డాక్టర్ గారికి అసలు ఫెయిల్యూర్సే లేవురా. సాధారణంగా కేసు ఒప్పుకోరు. ఒప్పుకున్నారు అంటే 100% సక్సెస్. ఏరా హ్యాపీయా? చాలా థ్యాంక్స్ రా. నిన్ను అభినందించాలరా. ఎందుకురా? ఇలాంటి డాక్టర్ని ఐడెంటిఫై చేసినందుకు. రే నేను బిల్ పే చేసి వస్తాను. మీరు కార్ దగ్గర వెయిట్ చేయండి. ఓకేరా. ఏంటి అలా చూస్తున్నా? నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఏ విషయంలో? నువ్వు నన్ను ప్రేమించానన్నా మళ్ళీ కళ్యాణిని బతికించే ప్రయత్నం చేస్తున్నావు. జస్ట్ కాంట్ అండర్స్టాండ్ యూ. అర్థం కాలేదంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావని అర్థం. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. మనిషివే అర్థం కాలేదనుకుంటే మాట కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నావే. ఎనీహౌ కళ్యాణి బతుకుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం హ్యాపీ ఫీల్ అయితే చాలా. అందరికీ ఫోన్ చేసి చెప్పొద్దు. ఎస్ ఎస్. అక్కడ కాదు ఇక్కడ. యా థ్యాంక్ యూ. Hallo? కళ్యాణికి ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు ఒప్పుకున్నారు. తనకి ఇంకే ప్రాబ్లం ఉండదు. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మీరేం కంగారు పడకండి. ఓకే బై. Thank you. Thank you. నో. హే నీకే అనిపించలేదా? ఏం లేదు. వేలు పెట్టు. ఎందుకు? వేలు పెట్టు. నో డాక్టర్. Ja? Come doctor. Hallo, please come this way. మీ ఇద్దరు దయచేసి బయట వెయిట్ చేయండి.
ఎవరు? ఆపరేషన్ నేనే. డాక్టర్ గారు పిలుస్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. డాక్టర్ కళ్యాణ్ చూడొచ్చా? 12 గంటల తర్వాత స్పృహలోకి వస్తుంది, అప్పుడు తప్పకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ప్లీజ్ కొంచెం చెప్పండి. శిరీష, 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 ఎక్కడికి వెళ్తున్నావు? డ్యూటీకి. నువ్వు ఆ డ్యూటీకి వెళ్ళాల్సిన పని లేదు. ఏ నీ దగ్గర జాబ్ ఇస్తావా? యా, ఒక ఫ్రెండ్గా, ఫిలాసఫర్గా, గైడ్గా జాబ్ ఇస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? కళ్యాణి పట్ల నేను కేవలం జాలిపడ్డాను. అది నువ్వు ప్రేమ అనుకున్నావు. నన్ను ప్రేమిస్తూ కళ్యాణి బతకడం కోసం నువ్వు శ్రమపడ్డ ప్రతి క్షణం నిన్ను ప్రేమించాను. అప్పుడు అనిపించింది నా లైఫ్కి ఒక పెళ్ళం కావాలని. అది నువ్వే అవ్వాలని. విల్ యు మ్యారీ మీ? సర్వోపచారాన్ సమర్పయామి. ఓం మాంగళ్యం దందునానేన మమ జీవహేతునా కండే భద్రామి శుభగే త్వం జీవదరదాం సగం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవే